హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ పికిల్ ప్రిపేర్ చేసుకుందాం. 2 kgs చికెన్ పికిల్ కొలతలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. చికెన్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మరీ డీప్ ఫ్రై చేసేయకూడదండి. అలా అని వేయించకుండా కూడా ఉండకూడదు. మరీ వేయిస్తే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది. సరిగ్గా వేయించకుండా తీసేస్తే పికిల్ అనేది పాడైపోతుందండి. సో వేయించేటప్పుడే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ పికిల్లో లెమన్ జ్యూస్తో పాటు టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. అది ఆఫ్ ఇది ఆఫ్ తీసుకుంటే బాగుంటుంది. రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. చికెన్ పచ్చడికి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: స్కిన్లెస్ చికెన్ 2 kgs. నేను బోన్స్తో పాటే తీసుకుంటున్నానండి. మీట్ కన్నా బోన్సే టేస్టీగా ఉంటాయి అన్నమాట, అందుకని బోన్స్ అలాగే ఉంచేసాను. చింతపండు 100 grams, అల్లం 100 grams అంటే 1 bowl పీల్ ఆఫ్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నవి, వెల్లుల్లి 100 grams అంటే 1 bowl, కారం 125 grams, సాల్ట్ 125 grams, ఆయిల్ 1 kg, లెమన్ జ్యూస్ మనకి 125 ml సరిపోతుంది, అంటే 7 lemons తీసుకుంటున్నాను. అలాగే బిర్యానీ స్పైసెస్ అన్ని డ్రై రోస్ట్ చేసుకోవడానికి కడాయి తీసుకొని 1/2 tablespoon మిరియాలు, 1 tablespoon షాజీరా, 3 tablespoons ధనియాలు, 1 tablespoon ఆవాలు, దాల్చిన చెక్క, 4 అనాస పువ్వు, అలాగే జాపత్రి 1, జాజికాయ సగం ముక్క, యాలకులు 5, మరాఠీ మొగ్గ 5, లవంగాలు 7 తీసుకుందాం. అలాగే 2 బిర్యానీ ఆకులు, 3 tablespoons గసగసాలు వేస్తే టేస్టీగా ఉంటుందండి, 1 tablespoon మెంతులు, అలాగే 1 tablespoon జీలకర్ర. ఇప్పుడు చింతపండులో 1/2 glass వాటర్ యాడ్ చేసుకుని స్క్వీజ్ చేసుకుని సీడ్స్ని సపరేట్ చేసుకుని ఈ టామరిన్ జ్యూస్ని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకుందాం. ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇంకొక వైపు కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకుందాం. ఇవి వేగాక స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ఈ స్టవ్ మీద ఉన్నటువంటి టామరిన్ జ్యూస్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెడదాం. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకున్నామండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెడదాం. ఇదే మిక్సీ జార్లో 1 bowl అల్లం ముక్కలు పీల్ ఆఫ్ చేసి కట్ చేసినటువంటివి, అలాగే 1 bowl వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేస్తే పికిల్ పాడైపోతుంది. ఇప్పుడు క్లీన్ చేసినటువంటి చికెన్లో 1 tablespoon పసుపు, 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 లెమన్ని సీడ్స్ లేకుండా జ్యూస్ని స్క్వీజ్ చేసుకుని ఈ విధంగా చేత్తో బాగా ముక్కలకి అప్లై అయ్యేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని చికెన్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోయాక స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఈ లెమన్స్ని స్క్వీజ్ చేసుకుని జ్యూస్ తీసుకుందాం. మనకి 125 ml అంటే 1/2 glass లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది. లెమన్లో ఉన్న సీడ్స్ వేయకుండా సీడ్స్ తీసేసి వేసుకోవాలండి, లేకపోతే పికిల్ పాడైపోతుంది. 2 kgs చికెన్కి ఇలా కొలతలతో తీసుకుంటే ఈజీగా ఉంటుంది. సాల్ట్ 1/2 glass, కారం 1/2 glass, స్పైసెస్ పౌడర్ 1/2 glass, టామరిన్ జ్యూస్ 1/2 glass, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 glass, అలాగే లెమన్ జ్యూస్ 1/2 glass. అన్నీ 1/2 glass ఈజీగా ఉంది కదా. చికెన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1 kg ఆయిల్ వేసుకుని ఉడికించిన ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేయకూడదు, అలా అని ఉడకకుండా తీసేయకూడదు. డీప్ ఫ్రై చేస్తే ముక్క గట్టిగా అయిపోతుంది అనమాట. వేగకుండా తీసేస్తే పికిల్ పాడైపోతుంది. సో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ని డ్రైన్ చేసుకొని గిన్నెలో వేసుకుందాం. మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక అంటే మంచి కలర్ వచ్చాక తీసి గిన్నెలో వేసుకుందాం. ఆయిల్ డ్రైన్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ ఇదే ఆయిల్లో వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 glass అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక వేయించిన చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని 3 minutes వరకు ఫ్రై చేసుకుందాం. 3 minutes ఫ్రై చేశాక ఇప్పుడు టామరిన్ జ్యూస్ 1/2 glass, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ 1/2 glass, అలాగే కారం 1/2 glass, సాల్ట్ 1/2 glass వేసుకుని గరిటెతో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని 5 minutes ఉంచి స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ నుండి దింపాక ఫైనల్గా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి పికిల్ అనేది.
స్టవ్ నుండి దింపాక దీని మీద మూత ఏం పెట్టకూడదండి. ఆ మూత పెడితే మళ్ళీ వాటర్ అంతా దానిలో పడి పికిల్ అనేది పాడైపోతుంది. చల్లగా అయ్యాక అప్పుడు కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 1.5 month వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2 to 3 months వరకు ఉంటుందండి. డైలీ ఒక 2 pieces వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.